భాష అండి. ఎలా ఉందన్న మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం? ఏముంది, ఏ అభివృద్ధి లేదు, ఏం లేదు. అది కాక ఈ 10 ఏళ్ళు ఆయన చేసిండు, పారిపోయిండు. 14 ఏళ్ళు చేసిండు, చేసిండు, పారిపోయిండు. ఆయన కొత్త ఆయన వస్తున్నాడు, ఆయన ముఖం మనకు తెలియదు. ఎవరు వేస్తారు ఓట్లు కొత్త ఆయనకు? అంతేనా? మొత్తానికి వెళ్ళడా మరి? గెలవడే. ఇతడ తెలుగుదేశం, ఈడ జెండా పాకుతుంది ఎర్రగొండపాలెంలో. ఎర్రగొండపాలెంలో అంటే వైఎస్ఆర్సీపీ కంచు కొట్టున్న ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం వస్తుంది. ఎందుకని వస్తుంది? ఎందుకని అంటే ఈయన చేసిన అభివృద్ధి ఏం లేదు కదా. ఏం చేసిండు ఆయన? మంత్రి అయి ఉండి ఏం చేసిండు ఆయన? ఇప్పుడు ఒక రోడ్లు లేవు. చాలా సార్లు వైసీపీ ఎమ్మెల్యే గెలిచిండు అన్నాడా? జరిగింది అయితే ఏం లేదు. మన ఉదాహరణ బస్ స్టాండ్ తీసుకో, మొన్న ఏదో అడావుడి చేపించాడు, ఊరక బస్సు చెట్టపోయి తిరిగి రావడానికి. అదే ఒక మంత్రి అయి ఉండి ఒకసారి ఆ రోడ్డు బస్ స్టాండ్ అది చూపించి ఒక్కసారి అర్థమైంది. చుట్టుపక్కల పల్లెటూరులలో నీళ్లు లేక చాలా మంది చచ్చిపోతుంది, తాగడానికి నీళ్లు. మాది రామసముద్రం, మేము ఇప్పుడు కూడా ట్యాంకర్లు వస్తే నీళ్లు పట్టుకోలేదు. అంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే మీకు నీటి కష్టాలు పోతాయని కూడా చెప్తా ఉన్నారు కదా. అది ఎప్పుడైంది అంటే సెకండ్ టెనల్ పూర్తయిందని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎలుగొండ ఎవరు సుకేష్ వాళ్ళు 12 లక్షల ప్యాకేజ్ కొడుతుంది బ్రాంచ్ కాదు, 5 నెలల నుంచి ఎదురు చూస్తారు బాబు. వాళ్ళకి ప్యాకేజ్ డబ్బులు ఇచ్చేది లేదు, వాళ్ళు బయటకు వచ్చేది లేదు, అయ్యేది అంతే అంటారు. ముఖ్యంగా ఇప్పుడు రాజకీయం అయితే కొత్తగా రాజుకుంటుంది కదా ఆంధ్రప్రదేశ్ లో. షర్మిల కూడా ఎంట్రీ అయింది కదా జగన్ మీద పోటీకి. వాటితో అన్ని అవసరం లేదన్నా. మా నియోజకవర్గం అయితే ఇప్పటి వరకు ఒక ప్రభుత్వం కూడా జరగలే. నాకు ఎవరైనా పర్లేదు, చేసే వాళ్ళు వస్తే ఇబ్బంది లేదు. ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు అయితే? చెప్పలేమన్నా, టైట్ బయట ఉంటుంది. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? ఎందుకని? ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి, జగన్ చేసే పనులను బట్టి వ్యతిరేకత వచ్చింది. ఏది కూడా ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి టీడీపీ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు గెలుస్తాడా? ఎలక్షన్ బాబు 25,000 30,000 ఖచ్చితంగా చెప్తాడు. అంత మెజార్టీ వస్తుందా? ఖచ్చితంగా. అంటే జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కదా, అమ్మఒడి సంక్షేమ పథకాలు. 100 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు దిగుతున్నాడు. ఏం సంక్షేమ పథకాలు? అమ్మఒడి కానీ అభివృద్ధి లేకుండా ఎందుకు అసలు? చూడు గుంతలు చూడు, అసలు గుంతలు ఏమన్నా అసలు ముందు మినిస్టర్. అది కాక ఎప్పుడు ఇక్కడ మినిస్టర్ లేరు, మినిస్టర్ గా చేస్తా ఒక అభివృద్ధి పథకం చేయలే. ఎందుకు అమ్మఒడి బొమ్మఒడి ఇద్దరు ముగ్గురు కలిసి చెప్పేది అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు. ఆ ఒకరు కూడా 12,000 11,000 అసలు కొంతమందికి లేనే లేదు. గెలుస్తారు అయితే టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ పైన అభిప్రాయం ఏంటన్నా? వెలుగొండ ప్రాజెక్టు టీడీపీ ఫస్ట్ చేసే పని అది. ఇప్పుడు జగన్ టన్నల్ పూర్తయింది అంటుండే కదా, సెకండ్ టన్నల్ కూడా పూర్తయింది. అది ఎప్పుడో 1 కిలోమీటర్ ఆగింది, కిలోమీటర్ చేయలేక జగన్ ఆపేసింది. పూర్తయింది అంటారు కదా. పూర్తి ఆడైంది. ఏం చేసిండు? కాలువలు చేయలేదు, ఏం లేదు, 1 రూపాయి చేయలేదు అభివృద్ధి పథకం.